నేను మీ సునీల్ కుమార్ గాజుల. మనం ఏటీఎంలోకెళ్ళినప్పుడు డబ్బులు తీసుకునే క్రమంలో డబ్బులు రాకముందే ఏటీఎం కార్డ్ బయటకొచ్చేస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారా ఇది? ఎందుకో తెలుసా అసలు? ఒక్కసారి మనిషి చేతికి డబ్బులొచ్చాక అన్నీ మర్చిపోతూ ఉంటాడు. ఆ ఏటీఎం కార్డ్ గూడా అక్కడే మర్చిపోతాడని ముందు కార్డ్ తీసుకున్న తర్వాతనే డబ్బులొస్తూ ఉంటాయి. అదే విధంగా నీ జీవితంలో కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చెయ్యి. నీకు అవసరమున్నా సరే, నువ్వు ఎవరి దగ్గరికన్నా అవసరానికి వెళ్ళినా సరే నువ్వు తీసుకున్నప్పుడు ఒకలాగా ఉంటూ ఉంటావు. ఇచ్చేటప్పుడు ఒకలాగా ఉంటూ ఉంటావు. అదేవిధంగా నువ్వు ఇస్తున్నప్పుడు కూడా ఇచ్చేటప్పుడు ఒకలాగా ఉంటూ ఉంటావు. వాటిని తీసుకోవాలి మళ్ళీ వసూలు చేయాలనుకున్నప్పుడు కూడా మరొకలాగా మారిపోతూ ఉంటావు. నిజమే కదా! జీవితంలో మనిషి చాలా సందర్భాలలో మారుతూ ఉంటాడని అంటూ ఉంటాం. కానీ మరీ ముఖ్యంగా మనీ విషయంలో ప్రతి ఒక్క మనిషి అలానే మారుతూ ఉంటూ ఉంటాడు. కాబట్టి అవసరమా? అత్యవసరమా? అనవసరమా అనే విషయాల గురించి ఆలోచించుకొని దానిలో ఒక అడుగు ముందుకేసే ప్రయత్నం చేయాలి. ఎందుకు అనంటే నువ్వు ఎప్పటికో ఏదో జరుగుతది కాబట్టి ఇప్పుడు ఇలా ఉంటావు అనే దానికైనా ఎప్పుడో ఏది జరిగినా జరగకపోయినా ఇప్పుడెలా ఉంటున్నావు అనే దానిపైనే నీ యొక్క జీవితంలో ఎప్పుడు ఎలా ఏది జరుగుతుందనేది ఆధారపడి ఉంటూ ఉంటుంది. కాబట్టి దాని గురించి కొంచెం ఆలోచిస్తూ ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడు ఇటువంటి విషయాల గురించి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయి మిత్రమా.